మదనపల్లె 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లె వైసీపీ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని నిస్సార్ అహ్మద్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలకు దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అమరులైన ఎందరో మహానుభావులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి విధి అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావం పెరిగే విధంగా నడుచుకోవాలని సూచించారు. దేశం పట్ల గౌరవం, స్వాతంత్ర్యం కోసం అమరులైన ఎందరో మహానుభావులు తలుచుకోవడం మన విధి అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల గురించి భావి తరాలకు తెలియజేయడం, వారిని ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పాటుపడాలని తెలియజేశారు. ఈ వేడుకలలో కౌన్సిలర్లు ఎన్ ఇర్ఫాన్ ఖాన్, రఫీ, సుధాకర్, ఈశ్వర్ నాయక్, విఎస్ రెడ్డి, రాజేష్, మయూర్, రేవతి, మాధవరెడ్డి, మునిశేఖర్, సాంబా, మహేష్, కేశవ, మిలిటరీ మల్లికార్జునరెడ్డి, వినితాబాయి, శారదారెడ్డి, వేణుగోపాల్, యాసిన్, అబ్దుల్లా నారాయణ రెడ్డి, నవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన దేశవ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈరోజు 15 ఆగస్టు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. దగ్గర దగ్గర 200 సంవత్సరాలు మనం వచ్చేందుకు బానిసలుగా బతికి బ్రిటిష్ హయాంలో మొత్తం మన బానిసగా బతికి మన జీవితం గడుపుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో వాళ్ళు మన ఉండే ప్రజలకంతా బానిసలు చేసేసి ఇక్కడ ఉండే అన్ని దీన్ని తీసేసుకొని వాళ్ళు బయటికి తీసుకుని పోయి మన దేశాన్ని పిప్పి చేసేవాళ్ళు. ఆ టైంలో ఖచ్చితంగా మనకు స్వాతంత్రం రావాలా, మన దేశానికి మన పాలించే అధికారం మనకు కావాలా అనే ఉద్దేశంతో చాలామంది వీళ్ళు ప్రాణాలు అర్పించేసి ఆ స్వాతంత్ర దీనికోసం చాలా వరకు పోరాడినారు. దీంట్లో మన మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ అందరూ కలిసికట్టుగా చాలా ఇదిగా అన్ని మతాలు కలిపి వాళ్ళని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ గారు కూడా వాళ్ళ ఇది తీసేసుకొని అందరూ కలిసికట్టుగా పోరాడి అహింస అనే సిద్ధాంతంతో పోరాడిన తర్వాత మనకు 1947 ఆగస్టు 15 రోజు మనకు వచ్చి స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత దగ్గర 79వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటాను. చాలా సంతోషమైన రోజు. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిందను చాలా సంతోషంగా ఈరోజు మనకు ఇది వచ్చింది కాబట్టి వాళ్ళ పుణ్యం, వాళ్ళ కష్టపడి వాళ్ళ జీవితాలు ప్రాణాలు అర్పించిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఖచ్చితంగా మనం దీనికి హ్యాపీగా జరుపుకోవాలా. ఇది కేవలం ఈరోజు ఏమైపోయిందంటే స్కూల్స్కు, కాలేజెస్కే పరిమితం అయిపోయింది స్వాతంత్రం అనే పండుగ. అది కాదు, ప్రతి వీధుల్లోనూ, ప్రతి విలేజ్లోనూ, అన్ని చోట్ల వీధిన మనము రాష్ట్రీయ పతాకాన్ని ఎగురవేసి మనం జరుపుకునే అవసరం ఉంది. రాబోయే దినాల్లో కూడా మన దేశం ఈరోజు ఏ విధంగా మనము వాళ్లకు నివాళులు అర్పిస్తున్నామో మహాత్మా గాంధీ వాళ్ళందరికీ అదేవిధంగా మనం కూడా అందరూ కలిసికట్టుగా మన దేశానికి ముందుకు తీసుకుపోవాలా. అందరూ వచ్చేందులో మన ఇంటర్నల్ ఏదైనా ఉన్ని అందరూ కలిసికట్టుగా దేశం కోసం పోరాడి ఈరోజు చైనా ఎంత ముందుకు పోయింది, ముందుకు పోయే దేశాలతో పోటీపడి ప్రతి ఒక్కరూ మన పాత్ర మనం కానీ దాన్ని చేశామంటే మనం కూడా ప్రపంచంలోనే ఈరోజు అగ్రవాయిగా నిలుస్తాము. ఈరోజు అమెరికాను కూడా ఎదుర్కొనే శక్తి మనకు వచ్చిందంటే కేవలం ఈ 79 సంవత్సరాలు మనం డెవలప్ చేసిండే ఖ్యాతినే ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇంటర్నల్లీ ఒక ఫ్యామిలీలో ఉంటాయి. అన్ని విడనాడి మన దేశం కోసం ప్రతి ఒక్కరూ పోరాడి మన దేశాన్ని ముందుకు చేసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి అందరికీ మదనపల్లి వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.